హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ది సెషన్. ఈ రోజు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ద గాంధీయన్ ఎరా ఫ్రమ్ సివిల్ డిసోబీడియన్స్ టు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనే టెస్ట్ చూడబోతున్నాం అనమాట. అంటే 1929 నుంచి 1939 వరకు మన ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇందులో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1. వాట్ వాజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ లార్డ్ ఇర్విన్స్ డిక్లరేషన్ ఆన్ October 31, 1929? అక్టోబర్ 31, 1929 లార్డ్ ఇర్విన్ చేసిన ప్రకటన యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? గ్రాంటింగ్ ద పూర్ణ స్వరాజ్యాన్ని ప్రసాదించడం అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ ని ఇవ్వడం. అండ్ ఆప్షన్ 2, ఇంప్లిమెంటింగ్ ద ఫెడరేషన్ అంటే సమాఖ్య విధానాన్ని అమలు చేయడం. అండ్ ఆప్షన్ 3, ఎస్టాబ్లిషింగ్ ద డయార్కీ అంటే ద్వంద్వ పాలనను ఏర్పాటు చేయడం. అండ్ ఆప్షన్ 4 ఈజ్ అటైనింగ్ ద డొమినియన్ స్టేటస్ డొమినియన్ హోదాను సాధించడం. సో అక్టోబర్ 31, 1929 రోజు లార్డ్ ఇర్విన్ చేసిన డిక్లరేషన్లో ఏముండింది అంటే డొమినియన్ స్టేటస్ను ఇవ్వడం అనేది అందులో ఉందన్నమాట. మనం నెహ్రూ రిపోర్టు ఆల్రెడీ చూసాం. నెహ్రూ రిపోర్ట్లో ఏముంటుంది? ఇండియాకి డొమినియన్ స్టేటస్ని ఇవ్వండి అండర్ ద బ్రిటిష్ ఎంపైర్ అని వాళ్ళు అడగడం జరుగుతుందన్నమాట. సో ఆ డొమినియన్ స్టేటస్ ఏదైతే నెహ్రూ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారో దాన్ని చాలా మంది ఐఎన్సీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిటిసైజ్ కూడా చేయడం జరుగుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆ నెహ్రూ రిపోర్ట్ అనేది కంప్లీట్గా దాన్ని కొట్టేయడం కూడా జరుగుతుంది. బట్ లార్డ్ ఇర్విన్ ఏం చేస్తారు? ఈ నెహ్రూ రిపోర్ట్లో మెన్షన్ చేసిన డొమినియన్ స్టేటస్ ఏదైతే ఇండియన్స్ అడుగుతున్నారో డొమినియన్ హోదాను కల్పిస్తూ ఆయన ఇంకొక డిక్లరేషన్ కూడా చేస్తారు. ఇంకొక విషయం కూడా చెప్తారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని మేము కన్విన్స్ చేస్తాము లండన్లో అని కూడా ఆయన అందులో చెప్పడం జరుగుతుంది. ఈ లార్డ్ ఇర్విన్ చేసిన ఈ డిక్లరేషన్ని ఇర్విన్ ప్యాక్ట్ అని అంటారు, లేదా దీపావళి డిక్లరేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మ్యాచ్ ద హిస్టారికల్ ఎంటిటీస్ అండ్ ఈవెంట్స్ విత్ ద కరెస్పాండింగ్ డీటెయిల్స్. ఈ క్రింది సంఘటనలను వాటికి సంబంధించిన వివరాలతో జతపరచండి అని అడుగుతున్నారు. మనకి ఏమేమి ఈవెంట్స్ ఇచ్చారు ఇక్కడ? ద ప్రెసిడెంట్ ఆఫ్ ద 1929 లాహోర్ సెషన్, లాహోర్ సమావేశానికి 1929లో ఎవరు అధ్యక్షత వహించారు అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్స్లో కరెక్ట్గా చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయనే 1929 లాహోర్ సెషన్ని ప్రిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బి, ద ప్రీవియస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 1928లో ఐఎన్సీ సెషన్కి ఎవరు అధ్యక్షత వహించారు? మోతీలాల్ నెహ్రూ. అండ్ సి, ఈవెంట్ ఎట్ మిడ్ నైట్ December 31, 1929, December 31, 1929 అర్ధరాత్రి జరిగిన సంఘటన ఏది? అన్ఫోల్డింగ్ ఆఫ్ ద ట్రై కలర్ ఫ్లాగ్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఎవరు ఆవిష్కరిస్తారు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఎక్కడ ఆవిష్కరిస్తారు? రావి రివర్ ఒడ్డున, సో రావి నది ఒడ్డున ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. డి, ద ఆబ్జెక్టివ్ డిక్లేర్డ్ ఎట్ ద 1929 సెషన్, 1929 సమావేశంలో ప్రకటించిన లక్ష్యం ఏంటి? వాళ్ళు డొమినియన్ స్టేటస్ వద్దు, మాకు పూర్ణ స్వరాజ్ కావాలి అంటారు. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని డిక్లరేషన్ చేస్తారనమాట. ఈ ద డెసిగ్నేటెడ్ డేట్ ఫర్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే, మొదటి స్వాతంత్ర దినోత్సవానికి నిర్ణయించిన తేదీ ఏది అని అడుగుతున్నారు. January 26, 1930. సో పూర్ణ స్వరాజ్ డే అని కూడా పిలుస్తాం మనం దాన్ని. సో మనకి ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? 3, 4, 5, 1, 2. సో ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చక్ర ఫ్లాగ్, చక్ర జెండాకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? ద ఫ్లాగ్ కన్సిస్టెడ్ ఆఫ్ ద 3 హారిజంటల్ బ్యాండ్స్ ఆఫ్ సాఫ్రన్, వైట్ అండ్ గ్రీన్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్ విత్ ఎ రెక్టాంగులర్ రేషియో ఆఫ్ 2:3. ఈ జెండాలో కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులతో సమాన నిష్పత్తిలో 3 సమాంతర బ్యాండ్లు ఉన్నాయి. అండ్ ఇది 2:3 దీర్ఘ చతురస్రాకార నిష్పత్తిని కలిగి ఉంది అంటున్నారు. అండ్ ఆప్షన్ బిలో ఏమి ఇచ్చారు? ద స్పిన్నింగ్ వీల్ చక్ర ఇన్ ద సెంటర్ వాజ్ ఇంక్లూడెడ్ టు రిప్రజెంట్ ద ఇండస్ట్రియల్ మోడర్నైజేషన్ అండ్ వెల్త్ ఆఫ్ ద నేషన్. జెండా మధ్యలో ఉన్న చక్రం దేశ పారిశ్రామిక ఆధునీకరణకు మరియు సంపదకు చిహ్నంగా చేర్చడం జరిగింది అంటున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ చక్ర ఫ్లాగ్ ఏదైతే ఉందో దాంట్లో 3 బ్యాండ్స్ ఉండే, సాఫ్రాన్, వైట్, గ్రీన్ ఇప్పుడు ఉన్నట్టే ఉన్నాయి. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో అనేది తప్పు. ఎందుకు అంటే అప్పుడు డిఫరెంట్ సైజెస్లో ఫ్లాగ్స్ తయారు చేసేవాళ్ళు. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పుడే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్కి ఒక ప్రపోర్షనేట్ రేషియోని పెట్టి అదే రేషియోలో ఫ్లాగ్ ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. బట్ అంతకు ముందు చేసిన ఫ్లాగ్స్ అన్నిటికీ కూడా వాళ్ళు ఎలాంటి రేషియోని పెద్దగా ఫాలో అవ్వలేదు కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో మనకి చక్ర స్పిన్నింగ్ వీల్ దేన్ని సూచిస్తుంది అంటున్నారు? ఇండస్ట్రియల్ మోడర్నైజేషన్ని మరియు వెల్త్ ఆఫ్ ద నేషన్ని సూచిస్తుంది అంటున్నారు. కానీ ఆ చక్ర ఏదైతే వాళ్ళు అక్కడ పెట్టడం జరిగిందో స్పిన్నింగ్ వీల్ అంటే
సెల్ఫ్ రిలయంట్గా ఉండడం దాన్ని సూచిస్తుంది, అంతే తప్ప ఇండస్ట్రియలైజేషన్ని మోడర్నైజేషన్ని ఆ చక్ర అనేది సూచించట్లేదు. సో మనకి ఇక్కడ ఈ రెండు కూడా మన నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి ఆర్ చక్ర ఫ్లాగ్కి సంబంధించి తప్పే, కాబట్టి ఆప్షన్ 4లో ఉన్న నెయిదర్ ఏ నార్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విత్ రిఫరెన్స్ టు ద ఈవెంట్స్ ఆఫ్ ద ఎర్లీ 1930 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గాంధీస్ 11 డిమాండ్స్. 1930 ప్రారంభంలో జరిగిన సంఘటనల ఆధారంగా గాంధీజీ యొక్క 11 డిమాండ్లకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అంటున్నారు. ఏంటి అసలు గాంధీస్ 11 డిమాండ్స్ ఏంటి, దాని గురించి ఆయన ఎప్పుడు ప్రకటించారు? ఆప్షన్స్ లో ఏమిచ్చారు మనకి? ఏ, ద డిమాండ్స్ వర్ ప్రెజెంటెడ్ బై గాంధీ ఫాలోయింగ్ ద వైస్రాయ్స్ ఇండికేషన్ దట్ డొమినియన్ స్టేటస్ వాజ్ నాట్ ఇమినెంట్. డొమినియన్ హోదా త్వరలో రాదని వైస్రాయ్ సూచించిన తర్వాత గాంధీజీ ఈ డిమాండ్లను సమర్పించడం జరుగుతుంది. సో ఆన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ అక్కడ వైస్రాయ్ ఏం చేస్తారు, ఇర్విన్ ఆయన ఏం చేస్తారు అంటే డొమినియన్ స్టేటస్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ ఇస్తే ఏ స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో ఇవ్వచ్చు అనే దాని గురించి ఆయన ఏమీ చెప్పరు. సో ఆయన ఒక కన్ఫ్యూజన్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో డొమినియన్ స్టేటస్ గురించి వాళ్ళు క్లారిటీగా చెప్పకపోవడం అండ్ వస్తుందో రాదో అని చెప్పడం వల్ల గాంధీజీ గారు 11 డిమాండ్స్ ని పెట్టడం జరుగుతుంది. సో మనకి ఏ అనేది రైట్. బిలో ఏమిచ్చారు? ద అల్టిమేటమ్ ఇష్యూడ్ బై గాంధీ స్టిపులేటెడ్ దట్ ఇఫ్ ద డిమాండ్స్ వర్ నాట్ మెడ్ బై March 11, 1930 ద కాంగ్రెస్ వుడ్ ఇనిషియేట్ సివిల్ డిసోబీడియన్స్ క్యాంపెయిన్. గాంధీజీ జారీ చేసిన అల్టిమేటం ప్రకారం మార్చి 11, 1930 నాటికి డిమాండ్లు నెరవేరకపోతే కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది అంటున్నారు. సో ఆయన ఒక అల్టిమేటం ఇవ్వడం జరుగుతుంది. బై March 11 మీరు మా 11 డిమాండ్స్ ని సాటిస్ఫై చేయకపోతే నేను ద వెరీ నెక్స్ట్ డే నేను సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని లాంచ్ చేస్తాను అని గాంధీజీ గారు అల్టిమేటం ఇస్తారనమాట. సో ద వెరీ నెక్స్ట్ డే ఆయన దండి మార్చ్ ని కూడా స్టార్ట్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ గాంధీస్ 11 డిమాండ్స్ గురించి ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రైటే, కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విత్ రిఫరెన్స్ టు ద 11 డిమాండ్స్ ప్రెజెంటెడ్ బై మహాత్మా గాంధీ టు వైస్రాయ్ ఇర్విన్ ఆన్ 1930 కన్సిడర్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. 1930లో మహాత్మా గాంధీ వైస్రాయ్ ఇర్విన్ కు సమర్పించిన 11 డిమాండ్లకు సంబంధించి కింది అంశాలను పరిశీలించండి అంటున్నారు. మనకు ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? అబాలిషన్ ఆఫ్ ద సాల్ట్ ట్యాక్స్ అండ్ ద గవర్నమెంట్ మోనోపలీ, ఉప్పు పన్ను మరియు ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని రద్దు చేయాలి అని అడుగుతున్నారు. బిలో ఏమిచ్చారు? రిడక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ బై హాఫ్, భూమి శిస్తును సగానికి తగ్గించడం. అండ్ ఆప్షన్ సిలో ఏమిచ్చారు? రిజర్వేషన్ ఆఫ్ ద కోస్టల్ షిప్పింగ్ ఫర్ ఇండియన్స్, భారతీయుల కోసం తీర ప్రాంత నౌకాయానాన్ని కేటాయించడం. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఇమీడియట్ గ్రాంట్ ఆఫ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ బై 1930 నాటికి పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వడం అంటున్నారు. సో ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ పూర్ణ స్వరాజ్ లాహోర్ సెషన్ లో వాళ్ళు డిక్లరేషన్ చేసుకుంటారు, కానీ గాంధీ యొక్క 11 డిమాండ్స్ లో ఆయన కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి పూర్ణ స్వరాజ్ గురించి మెన్షన్ చేయరు. ఓన్లీ ఈ పైన ఏవైతే 3 ఉన్నాయో అవి గాంధీ గారి యొక్క 11 డిమాండ్స్ లో భాగంగా ఉన్నాయి. కాబట్టి మనకి డి ఎలిమినేట్ చేస్తే ఆప్షన్స్ ఏ, బి, సి అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది.